భాగ్యనగర్ బ్రాహ్మణ సొసైటీ ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. హైదరాబాద్ కొత్తపేటలోని భాగ్యనగర్ బ్రాహ్మణ భవనంలో వివిధ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులతో ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ పరిషత్ నూతన చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన బసవరాజు శ్రీనివాస్, వైస్ చైర్మన్ పొన్నాడ సుబ్రహ్మణ్యంలకు ఘన సన్మాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సమావేశంలో మాట్లాడిన బసవరాజు శ్రీనివాస్, సమాజ ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. బ్రాహ్మణ సమాజ సేవ, ఐక్యత, ఆధ్యాత్మిక విలువల పరిరక్షణను ప్రధాన లక్ష్యాలుగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో యువతకు విద్యా, ఆర్థిక సహాయం అందించడంతో పాటు బ్రాహ్మణ సమాజ అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అట్లాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారు, మా కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తున్న శ్రీధర్ బాబు గారికి, అట్లాగే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి, మా రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మా ముందు పెట్టిన టాస్క్ ఏదైతే ఉందో అది మామూలుది కాదు. ఎందుకంటే గత ప్రభుత్వాలని మేము నిందించాం. ఎందుకనంటే వాళ్ళు ఏ రకంగా ఫెయిల్ అయ్యారు అనేది పబ్లిక్ ఆల్రెడీ తెలియజేస్తూనే ఉన్నారు. ఏ రకంగా ముందుకు ఏ రకంగా జరుగుతున్నాయి అనేది మనకు తెలిసిన విషయాలే. కాబట్టి ఇక్కడి నుంచి అయినా కానీ ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మేమందరం కూడా ఒక పని చేసే ప్రభుత్వంగా, మాటలు చెప్పే ప్రభుత్వం కాదు అని తెలియజేయడానికి మేమందరం కూడా ఇవాళ కృతనిశ్చయంతో ఉన్నాం. ముఖ్యంగా బ్రాహ్మణ సంక్షేమమే ధ్యేయంగా నేను కానీ మా చైర్మన్ గారు కానీ ఇద్దరం కలిసి ఇందాకే చెప్పాను నేను, మా బంధం అనేది ఒక ఫెవికాల్ బంధం లాంటిది. దీంతో మేము ముందుకెళ్ళి మ్యాక్సిమం బ్రాహ్మణుల్ని ఇప్పుడు ఉన్న అణగారిన వర్గాల్లో తీసుకుంటే ఎస్సీల కంటే కూడా చాలా దౌర్భాగ్యమైన స్థితిలో కొన్ని ఏరియాల్లో బ్రాహ్మణులు బతుకుతున్నారు. అట్లాంటి వాళ్ళందరినీ కూడా పూరెస్ట్ ఎవరైతే ఉన్నారో కూడా బ్రాహ్మణులే ఉన్నారు. వీళ్ళందరినీ కూడా బయటకు తీసుకురావాల్సిన బాధ్యత మా మీద ఇవాళ పెట్టిన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వాళ్ళందరినీ కూడా ఒక మినిమం లేకపోయినా మినిమం వాళ్ళకు ఏర్పాట్లు చేసి వాళ్ళందరినీ కూడా మేము సంస్కరణ పద్ధతిలో వెళ్ళి ఇక కాంగ్రెస్కి ఒక ఓటు బ్యాంక్గా కూడా మేము బ్రాహ్మణులు తయారు చేస్తామని తెలియజేసుకుంటున్నాం.